ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ దీనికి సంబంధించి మరలా ఎగ్జామ్కి రమ్మని చెప్పి మెసేజెస్ అయితే వస్తున్నాయని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ దీనికి సంబంధించి ఒక 2 మాటలు అయితే డిస్కస్ చేసుకున్న తర్వాత అసలు మెసేజెస్ వస్తున్నాయా లేదా అనేది క్లియర్గా అయితే చెప్తానండి. ముందుగా అయితే మన ఏపీ గవర్నమెంట్ ఎవరైతే స్త్రీలు ఇంటి దగ్గర ఉంటున్నారో వర్క్ ఏమీ లేకుండా అలాంటి వాళ్ళు, నెక్స్ట్ జాబ్ చేసేవాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం, ఇలాగ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరూ కూడా మనం ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎలిజిబుల్ అనమాట. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న అందరికీ కూడా మెసేజెస్ అయితే వచ్చినాయి. చాలామంది కూడా ఎగ్జామ్స్ అనేది రాయడం అయితే జరిగిందండి. నేను ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది అన్నీ కూడా నేను క్లియర్గా కొన్ని వీడియోస్ కూడా చేయడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రీసెంట్గా కూడా ఇప్పుడు మెసేజెస్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారండి. అందులో వాస్తవం ఎంత ఉందా అని చెప్పేసి నేనైతే సచివాలయం ఎంప్లాయీస్ని అయితే అడగడం అయితే జరిగిందండి. వాళ్ళు చెప్పడం ఏంటంటే, అవునండి మరలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కూడా వచ్చేస్తున్నాయండి మెసేజెస్, సో ఎగ్జామ్కి అయితే రావాల్సి అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. అయితే నా విషయంలో జరిగింది ఏంటంటే, నేను ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేశాను. కాకపోతే ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే, నా ఆధార్ కార్డుతో ఇచ్చిన అడ్రస్కి అయితే నాకు ఎగ్జామ్ సెంటర్ అయితే వస్తుంది, నేను రాయడానికి అయితే అనుకున్నాను. కానీ అదైతే రాలేదండి. నేను వేరే సచివాలయానికి వెళ్ళి అప్లై చేయడం అయితే జరిగింది. ఎక్కడైతే నేను ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్లేస్కి దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అయితే అప్లై చేయడం అయితే జరిగిందండి. నేను ఎక్కడి నుంచి అయితే అప్లై చేశానో అదే సెంటర్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఏంటంటే మేబీ అది లొకేషన్ అయితే తీసుకుంటున్నట్టుంది. దాని గురించి ఎక్కడ అప్లై చేస్తున్నామో అదే సెంటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. నాకు అదే డౌట్ వచ్చిందనమాట. నాకు ఇప్పుడు కాదండి, ఇంతకుముందే నాకు ఎగ్జామ్కి రమ్మని చెప్పేసి అయితే నాకు మెసేజ్ అయితే వచ్చింది. నేను అప్పుడు మా ఫ్రెండ్స్కి అది కాల్ చేశాను అనమాట. మీకు సెంటర్ ఎక్కడ వచ్చిందంటే, ప్రతి ఒక్కరు కూడా చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఎక్కడి నుంచి అప్లై చేశారో అదే ఎగ్జామ్ సెంటర్ అయితే రావడం అయితే జరిగిందని అయితే చెప్పారండి. సేమ్ నా విషయంలో కూడా అలాగే జరిగింది. నా ఆధార్ కార్డులో ఏదైతే నా అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే రాలేదు, నాకు వేరే ప్లేస్ అయితే వచ్చింది. తర్వాత మీకు పలానా డేట్ని ఎగ్జామ్ అని చెప్పేసి డేట్ అవన్నీ కూడా వచ్చేసినాయి. మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే ఎగ్జామ్స్ రాసేసారు. మరలా తర్వాత ఎగ్జామ్స్ అవి కొన్ని రోజులు ఆపేసినట్టున్నాడు. నాకు తర్వాత ఇంకా మెసేజ్ కానీ ఏ మెయిల్ కానీ అయితే ఏమీ రాలేదు. సర్లే అని చెప్పేసి మరలా వాళ్ళు ఎప్పుడు మెసేజ్ పంపితే అప్పుడు వెళ్దాం కదా అని చెప్పేసి అనుకున్నాను. మరలా సర్లే ఇదేంటి ఇంకా రాలేదేంటి అని చెప్పేసి రీసెంట్గా సచివాలయానికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మరలా అందరికీ కూడా మెసేజెస్ వస్తున్నాయండి చాలామందికి, మేబీ మీకు కూడా వస్తుంది, వచ్చినప్పుడు మీరైతే ఎగ్జామ్ రాదురుగాని అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. నేను ఇంతలా ఈ వీడియో గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది ఇంటి దగ్గర ఉండి గృహిణులు అయితే ఏంటి ఇన్కమ్ లేక చాలామంది సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి చేసుకునేదే కదా, పిల్లలతో మనం ఎలాగో బయటకు వెళ్ళలేము, మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మీద హోప్స్ అయితే పెట్టుకున్నారండి. మరలా ఈ మెసేజ్లు అవి వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్ రాసి మనకంటూ ఏదో ఒక ఆధారం అయితే ఈ గవర్నమెంట్ అయితే చూపించాలని అయితే కోరుకుంటున్నాను మహిళలందరికీ కూడా. మీలో ఎవరికన్నా కనుక మెసేజెస్ ఏమైనా వస్తే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.